వెల్కమ్ టు విఎన్ఆర్. అక్రమ కట్టడాలు మైనింగ్ వల్లే వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి ఘోర విపత్తు సంభవించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించే ప్రక్రియపై రాష్ట్రాలతో చర్చిస్తున్నామని, త్వరలో తుది నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత జోన్గా ప్రకటించేందుకు 2014 నుంచి జూలై 31 వరకు 6 ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశామని తెలిపారు. కానీ రాష్ట్రాల అభ్యంతరాలతో తుది నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఈ మధ్యలోనే కేరళలో అక్రమ నిర్మాణాలకు, మైనింగ్కు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. దీనివల్లనే వయనాడ్ ఘోరం చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. హిమాలయాల మాదిరిగానే పశ్చిమ కనుమలు కూడా పెలుసుగా ఉండే ప్రాంతాలని భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో విపత్తులను అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపట్టవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని స్పష్టం చేశారు. వయనాడ్ ప్రకృతి విపత్తు కారణంగా ఒకే కుటుంబంలో 11 మంది చనిపోయారు. నౌపాల్ అనే ఇంటి యజమాని 11 మంది కుటుంబ సభ్యులను వదిలి ఓమన్ వెళ్లారు. 3 నెలలు తిరక్కముందే ఆ కుటుంబంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, సోదరుడు, మరదలు, వారి పిల్లలను ఆయన కోల్పోయారు. కేరళలో ప్రకృతి విలయంలో మృతి చెందిన వారి సంఖ్య 222కు చేరుకుంది. 31 గుర్తు తెలియని మృతదేహాలకు సోమవారం అధికారులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు మలయాళ అగ్రకథా నాయకుడు మోహన్ లాల్ స్వయంగా 3 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. అంతేకాదు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా ఉన్న మోహన్ లాల్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. బాధితులను పరామర్శించారు. కేరళలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ వయనాడ్ బాధితుల కోసం 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. కేరళలోని వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా ముందుకొచ్చారు. వీరిద్దరూ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి విరాళం ఇచ్చారు. వీరితో పాటు పలువురు సినీ నటులు కూడా పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించి సమాజం పట్ల తమ బాధ్యతను నెరవేర్చారు.